ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా విన్నపాలను సావధానంగా విని ఆయన సమస్యలపై సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్యుల చెంతకు చేరుతున్నాయంటే అందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వానికి, సంఘాలకు ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారన్నమాట. ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందుతుండటంతో వేల కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. విశ్రాంత ఉద్యోగులు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రతి నెల 1000 కోట్లు కేటాయిస్తున్నందుకు వారు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, కరువు భత్యం, హెల్త్ కార్డులు వంటి దీర్ఘకాలిక సమస్యలను బట్టి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా దృక్పథంతో ఉన్నారని, అన్నీ కూడా తొందరలోనే నెరవేరుస్తామని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.